అసలు ఫాస్ట్ స్టార్ట్లు చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ లేనిది దానివల్ల మనకి ఏ విధంగా ఉంటుందంటే, జనరల్‌గా మనకి 18,000 బిజినెస్ చేస్తే మనకి 8%కి ఎలిజిబుల్ అవుతాం. కానీ మనం ఫాస్ట్ స్టార్ట్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే మనం 18,000 బిజినెస్‌లో సగం బిజినెసే. అంటే యాక్చువల్‌గా మనం 600 పీవీ చేస్తే 8%. కానీ దాంట్లో సగం బిజినెసే 300 పీవీ అంటే. అంటే 18,000లో సగం బిజినెస్ 9,000 బిజినెస్ చేస్తేనే మనం 8% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవచ్చు. మన లెవెల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అది చాలా సింపుల్ అనిపిస్తుందా? ఎందుకంటే 18,000లో సగమే కదా! అంటే 9,000. చాలా తక్కువ కదా 18,000 తోటి పోలిస్తే. ఇలా చేసుకుంటే మనకు బిజినెస్ అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు. అలానే మన టీంలో గ్రోత్ వస్తుంది. మన లెవెల్స్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. మంచి ఇన్‌కమ్ కూడా తీసుకోవచ్చు. అమేజింగ్ రివార్డ్స్. మనకి దానివల్ల గుర్తింపు అనేది వస్తుంది. మన కంపెనీ దానివల్ల బెనిఫిట్ ఇస్తుంది. మనకి దాంతో పాటుగా మన టీంలో కూడా ఇప్పుడు మనం ఫాస్ట్ స్టార్ట్ ఎలిజిబుల్ అయ్యాము. నెక్స్ట్ మంత్ మనం ఏం చేస్తాం? ఈ నెల మనం ఎలా అయ్యామో మన టీంలో వాళ్ళకి కూడా సేమ్ చెప్పడం వల్ల వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా మంచిగా ఇన్‌కమ్ తీసుకోవాలని మన బిజినెస్‌లోకి వస్తారు కాబట్టి. ఈ విధంగా సేమ్ మన టీంలో సేమ్ ఫాస్ట్ స్టార్ట్లు పెంచుకుంటూ పోతే సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఫాస్ట్ స్టార్ట్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ లేనిది వీ కెన్ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోడక్ట్స్ క్వాలిటీ అండ్ బెనిఫిట్స్. ఇక్కడ మనము మన సెల్ఫ్లో 9,000 నుంచి 10,000 దాకా ఖర్చు పెట్టి మనం 300 పాయింట్లు చేస్తే ఆ ప్రోడక్ట్స్ మనం వాడుకోగలిగితే అగ్రి ప్రోడక్ట్స్ కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, హెల్త్ ప్రోడక్ట్స్ కానీ, ఇంట్లోకి కానీ అవన్నీ మనం వాడడం వల్ల మనకు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ తెలుస్తుంది. దాన్ని ఈజీగా మనం పక్క వ్యక్తులకు కూడా పరిచయం చేయగలుగుతాం. ఎందుకంటే మనం ప్రోడక్ట్ క్వాలిటీనే దీంట్లో ఎవరికైనా చెప్పాల్సింది. బిజినెస్ ఫస్ట్ మనం ఏ విధంగా చెప్పాలంటే మనం ప్రోడక్ట్ వాడితే దాంట్లో క్వాలిటీ మనకు తెలుస్తుంది కాబట్టి అదే పరిచయం చేస్తాం. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద క్వాలిటీ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ నేను వాడలేదు వెస్టేజ్లోది, అది వేరే వ్యక్తులు అడిగారు నాకు దాని గురించి. నేను వాడకుండా నేను ఆ వ్యక్తులకి ఏమని చెప్తాను దాన్ని? ఇప్పుడు నేను వాడుంటే ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ నేను వాడుతున్నా, దాన్ని ఈజీగా ప్రమోట్ చేయగలను. ఎందుకంటే దాంట్లో వాడడం వల్ల నాకు బెనిఫిట్లు ఎలా ఉన్నాయో తెలుసు. అదే ఏదన్నా ఒక తెలియని ప్రోడక్ట్ గురించి మనల్ని అడిగితే మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. ఇలా అన్ని ప్రోడక్ట్ల గురించి మనకి ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి డైరెక్ట్ థర్డ్ ప్లేస్లో ఉండే వ్యక్తి ముందున్నాడు. మిగిలిన 5 వ్యక్తులు వెనకున్నారు. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిందంటే ముందుండే వ్యక్తి ముందుకెళ్తాడా? వెనకుండే వాళ్ళు ముందుకెళ్తారా? ముందుండే వ్యక్తి ఆటోమేటిక్గా విన్ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ అతను ఒక స్టెప్ ముందుకేసాడు కాబట్టి. కానీ ఇప్పుడు మనము మన బిజినెస్లో కొత్తగా జాయిన్ అయ్యాం అందరం కూడా. ఇప్పుడు మన బిజినెస్లో ఒక 6 మంది వ్యక్తులు ఇప్పుడు మనం కొత్తగా జాయిన్ అయ్యాము. మనం ఫాస్ట్ స్టార్ట్ అయ్యాం లాస్ట్ మంత్. అంటే మన టీంలో ఉండే వాళ్ళని అందరినీ ప్రమోట్ చేసుకునేసి దాని ఇంపార్టెన్స్ మనకు తెలిసి ఇప్పుడు మన బిజినెస్లో మన కింద ఉన్న వాళ్ళకి 6గురికి మనం ఫాస్ట్ స్టార్ట్ గురించి చెప్పాం. 6గురికి చెప్పినప్పుడు ఒక్క వ్యక్తికి మాత్రమే అది బాగా అర్థమైంది. నేను ఎలా అయినా దీన్ని చేసుకోవాలి, అప్పుడైనా సపోర్ట్ తీసుకొని నేను ముందుకెళ్ళాలి, అలా చేసుకుంటే నేను నా లెవెల్ అనేది చేంజ్ చేసుకోగలుగుతాను, నాకు ఇన్కమ్ అనేది వస్తుంది, ఈజీగా సక్సెస్ అవ్వగలను అనుకొని అతను మాత్రం ఫాస్ట్ స్టార్ట్ ఎలిజిబుల్ అయ్యాడు నెక్స్ట్ మంత్కి. మిగిలిన 5 వ్యక్తులు 5%లోనే ఉన్నారు. మళ్ళీ థర్డ్ మంత్ బిజినెస్కి ఏమవుతుంది? ఆల్రెడీ అతను 8%లో ఉన్నాడు కాబట్టి దాని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి అతను ఏం చేస్తాడు? ముందు నెలలో ఫాస్ట్ స్టార్ట్ అయిన వ్యక్తి అతని టీంలో వాళ్ళకు కూడా సేమ్ నువ్వు ఇలా చేసుకుంటే ఇలా ముందుకెళ్ళొచ్చు, మన లెవెల్ అనేది చేంజ్ అవుతుందని డూప్లికేషన్ చేయడం వల్ల ఆ కిందున్న వ్యక్తులు 6 మంది వాళ్ళు కూడా ఫాస్ట్ స్టార్ట్ అయ్యారు. అందువల్ల వాళ్ళందరూ 8%కి వెళ్ళారు. వాళ్ళందరూ 8%కి వెళ్ళడం వల్ల ఆ ముందున్న వ్యక్తి 12%కి వెళ్తాడు. కానీ ఈ వెనకున్న 5 వ్యక్తులు మాత్రం అంటే మన లెవెల్ అనేది చేంజ్ అవ్వకపోయినా పర్లేదులే, మనం ఎందుకు కష్టపడాలి, స్లోగానే చేసుకుందాంలే అనుకున్న వాళ్ళు 5%లోనే ఉన్నారు. 2-3 నెలలు 4 నెలలైనా వాళ్ళ లెవెల్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే మనం ఆ ఫాస్ట్ స్టార్ట్ ఇంపార్టెన్స్ తెలుసుకొని మన లెవెల్ మనం చేంజ్ అవ్వాలి, నేను ఎలా అయినా ముందుకెళ్ళాలి, నేను సక్సెస్ అవ్వాలనుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. అందువల్ల ఫాస్ట్ స్టార్ట్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరం కూడా మన లెవెల్ అనేది మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఒకవేళ తెలియకపోయినా అప్పుడైనా సపోర్ట్ తీసుకొని మాట్లాడుకొని మనం చేసుకోగలిగితే మనం ఈజీగా మనం ముందుకెళ్ళొచ్చు, మన సక్సెస్ తీసుకోవచ్చు. దానివల్ల మనకే బెనిఫిట్. కంపెనీ మన కోసమే, మనందరి కోసం ఆ విధంగా పెట్టడం జరిగింది. వై టు డూ ఫాస్ట్ స్టార్ట్ 8%? అసలు ఫాస్ట్ స్టార్ట్ 8% ఎందుకు చేయాలి? వీ కెన్ గెట్ పర్ఫార్మెన్స్ బోనస్ విత్ 8% అరౌండ్ 250 to 300. మన కంపెనీ ఏం చేస్తుందంటే మనం ఫాస్ట్ స్టార్ట్ 8%కి ఎలిజిబుల్ అయినప్పుడు మనకి ఆ నెలలో వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ మనం ప్రీవియస్ మంత్లో జాయిన్ అయ్యి కొత్తగా ఉన్నాం, ఇప్పుడు 5%లో ఉన్నారు చాలామంది కొత్తగా మన టీంలో జాయిన్ అయిన వాళ్ళు. శిరీష మేడం కానీ, సౌజన్య మేడం కానీ, రోహిణి మేడం కానీ, ఇంకా కొత్తగా ఈ నెలలో కొత్తగా మనకు జూమ్ మీటింగ్ వినేవాళ్ళు, కొత్తగా స్టార్ట్అప్ అయిన వాళ్ళందరూ కూడా
అంటే మనం 5%లో ఉన్నాము, మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ 5% తోటి వస్తుంది. కానీ మనం 8%కి వెళ్తే కంపెనీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనల్ని 8%కి ప్రమోట్ చేసి ఈ నెలలో మనకు వచ్చే క్యాష్ బ్యాక్ అనేది నెక్స్ట్ మంత్ 10థ్కి 8% తోటి క్యాలిక్యులేట్ చేసి మనకి 250 నుంచి 300 దాకా క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తుంది. అంతేకాకుండా దానికి అడిషనల్గా ఇప్పుడు గిఫ్ట్ లాగా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన ఇంట్లో పిల్లలే స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి మేడం ఏం చెప్తుంది, మీరు అందరూ సెంట్ మార్క్స్ తెచ్చుకుంటే మీకు అందరికీ తలా ఒక చాక్లెట్ ఇస్తూ ఉంటుంది. ఆ చాక్లెట్ కోసం నాకు మేడం చాక్లెట్ ఇస్తా అనిందని చాలా హ్యాపీగా వాళ్ళందరూ కష్టపడి చదువుకొని వాళ్ళలో హాఫ్ మెంబర్స్ అయినా కూడా సెంట్ మార్క్స్ తెచ్చుకుంటారు. ఎందుకంటే మేడం చాక్లెట్ ఇస్తా అనింది, అదొక ఐడెంటిఫికేషన్, అదొక గుర్తింపు. అంటే చిన్న చాక్లెట్ కోసం పిల్లల్లోనే అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలానే మన కంపెనీ కూడా ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి, వీళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉండాలి అని మన కోసం మన కంపెనీ 750 వాల్యూ చేసే ప్రోడక్ట్ వోచర్ ఇస్తుంది. దాంట్లో ఏముంటుంది, ఆమ్లా ప్రోడక్ట్ ఉంటుంది, నోని ప్రోడక్ట్ ఉంటుంది, ఒక సోప్ ఉంటుంది. ఆ 750 ప్రోడక్ట్లో 750 కదా అని మనం దాన్ని సింపుల్గా తీసుకోవద్దు. 750 రూపాయలు వాల్యూ చేసే మనకి ప్రోడక్ట్లో నోని అనేది వాడుకోవడం వల్ల మనకి సర్వరోగ నివారణ, నోని వాడుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాదు, ఫ్యూచర్లో కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. అలానే ఆమ్లా వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్, సి విటమిన్ చాలా సమృద్ధిగా ఉంటుంది ఆమ్లాలో. అది వాడుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ బాగా పెరిగేసి మన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. అంటే మన కంపెనీ ఆరోగ్యం ఇవ్వాలి, వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ వాడుకోలేకపోయినా అంటే సప్లిమెంట్స్ మనం పోస్ట్ పోన్ చేసుకుంటాం, అది అవసరం లేదు కదా తీసుకుందాంలే చూద్దాంలే అన్నట్లు. కానీ వాళ్ళకై వాళ్ళు వాడుకోకపోయినా నేను ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళు వాడుకొని వాళ్ళ ఆరోగ్యం తీసుకుంటారు అని కంపెనీ మనకందరికీ ఆరోగ్యం ఇవ్వడం కోసం కంపెనీ ఆ విధంగా మనకి ఓచర్ రూపంలో మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సప్లిమెంట్స్ని 750 అనుకోవద్దు, మనకి అది ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆ హెల్త్ ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు వేలల్లో ఖర్చు చేసినా కూడా మనకు ఆరోగ్యం అనేది రాదు. అంతకు మించిన ఆరోగ్యాన్ని మనకు కంపెనీ ఇస్తుంది. అంటే 750 రూపాయలు వాల్యూ చేసే నోని ప్రోడక్ట్, ఆమ్లా ప్రోడక్ట్, అవి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి దాని ఇంపార్టెన్స్ తెలిస్తే డెఫినెట్లీ వాడుకుంటాం. కానీ కంపెనీ అలా ఇవ్వడం వల్ల అయినా మనం పడేయకుండా వాడతాం కదా, అప్పుడు దానివల్ల వచ్చే బెనిఫిట్ మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం ఆ ప్రోడక్ట్స్ని ఈజీగా పక్కన వాళ్ళకి కూడా ప్రమోట్ చేయగలుగుతాం. ఈ విధంగా కంపెనీ మనకి 750 రూపాయలు వాల్యూ చేసే వోచర్ ఇస్తుంది, 300 దాకా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అంటే 8%గా మనల్ని కంపెనీ ముందుకు వెళ్ళడమే కాకుండా గిఫ్ట్ రూపంలో కూడా మనకు కంపెనీ ఇస్తుంది, ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. అలా చేసుకోవడం వల్ల మనకి ఛాంపియన్స్ డేలో కూడా హానరింగ్ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఫాస్ట్ స్టార్ట్ 8% అయిన వాళ్ళకి మనకి ప్రతి నెల అమీర్పేటలో ఛాంపియన్స్ డే అనేది ఉంటుంది. ఆ ఛాంపియన్స్ డేలో హానరింగ్ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అక్కడ 10 మందిలో మనల్ని పిలిచి వీళ్ళు 8% అయ్యారు అని ఒక బ్యాడ్జ్ ఇచ్చి నలుగురిలో మనకి ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ ఐడెంటిఫికేషన్తో పాటుగా 300 దాకా పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, 750 దాకా మనకి ప్రోడక్ట్ వోచర్, ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అవి మనకి బెనిఫిట్లు. అసలు ఫాస్ట్ స్టార్ట్ 8% అన్నాము, 750 గిఫ్ట్ వోచర్ అన్నాం కదా. అసలు 750 గిఫ్ట్ వోచర్ ఏ విధంగా వస్తుంది, మనం ఎలా క్వాలిఫై అయితే మనకు ఆ గిఫ్ట్ వోచర్ వస్తుంది. ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నారు, ఏ అనే పర్సన్ తనకి సెల్ఫ్లో ఎవరిని జాయిన్ చేయకుండానే తనకి సెల్ఫ్లోనే నేను నెక్స్ట్ లెవెల్ చేంజ్ అవ్వాలని 300 పీవీ అండి, అది ఫాస్ట్ ఓల్డ్ది కాబట్టి అక్కడ 282 ఉంది. ప్రజెంట్ మనకి 300 పీవీ. ఆ 300 పీవీ నాకు నేనే తీసుకుంటాను, నెక్స్ట్ లెవెల్ అనేది చేంజ్ అవుతాను, నేను ప్రోడక్ట్లు వాడుకుంటానని తనకు తానే సెల్ఫ్లో తీసుకున్నాడు. అలా చేసుకోవడం వల్ల కూడా మనకి 300 పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అలానే మనకి కంపెనీ ఇచ్చే 750 వోచర్ కూడా వస్తుంది. సెల్ఫ్లో అయినా మనం చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ పిక్చర్లో చూస్తే ఏబి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ సెల్ఫ్లో ఏమీ తీసుకోలేదు, కానీ బి అనే వ్యక్తి తాను ఫాస్ట్ స్టార్ట్ గురించి తెలుసుకొని 300 పాయింట్లకు తీసుకున్నాడు. అలా చేసుకోవడం వల్ల అతను డైరెక్ట్ 8%కి ఎలిజిబుల్ అవుతాడు. అతని కంపెనీ ఏం చేస్తుంది, అతని సెల్ఫ్లో కానీ టీంల ద్వారా కానీ 300 పాయింట్లు తెచ్చుకున్నాడు కాబట్టి అతనికి 750 వోచర్ ఇస్తుంది. అలానే క్యాష్ బ్యాక్ కూడా 8% తోటి వస్తుంది. అది 8% అనేది ఏకి కూడా వర్తిస్తుంది. ఏ విధంగా అంటే ఏ అనే వ్యక్తి ద్వారానే బి కంపెనీకి వచ్చాడు కాబట్టి ఏని కూడా 8%కి ప్రమోట్ చేస్తుంది. కానీ ఆ 750 ప్రోడక్ట్ వోచర్ అనేది ఏ పర్సన్కి రాదనమాట, బి పర్సన్కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆ బిజినెస్ అంతా బి ద్వారా వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఏకి కూడా మామూలుగా రావాలి అంటే ఆ 8%
ఓచర్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 8% వస్తుంది. ఆ ఓచర్ రావాలంటే బీతో సంబంధం లేకుండా సైడ్ సీడీ లెగ్లు వేసుకొని అతనితో సంబంధం లేకుండా రిమైనింగ్ అతని సెల్ఫ్ రిమైనింగ్ పర్సన్ తోటి కలిపి 300 పాయింట్లు చేస్తే అతనికి కూడా ప్రోడక్ట్ ఓచర్ వస్తుంది. ఎందుకంటే ఈ బీ పర్సన్తో పాటుగా అతను కూడా సైడ్ చేసుకున్నాడు కాబట్టి. కానీ మనకి కంపెనీ 8% ప్రమోట్ చేస్తుంది కానీ ఓచర్ రాదు ఈ ప్లేస్లో. ఇక్కడ మూడో పిక్చర్లో కూడా సేమ్ అండి. ఏ కింద బీసీ ఇద్దరు వ్యక్తులు ఎవరికి వాళ్ళుగా 300 పీవీ బి వ్యక్తి తన కింద టీం నుంచి చేసుకున్నాడు, సి వ్యక్తి కూడా తన కింద టీం నుంచి 300 పాయింట్లు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరినైనా కొత్త వ్యక్తిని మన బిజినెస్కి పరిచయం చేసినప్పుడు అతని కింద ఏ స్టెప్లో ఏ పర్సన్ ఉన్నా కూడా, ఇప్పుడు బి కింద ఒక వ్యక్తి ఉన్నాడు, సి కింద ఇంకొక, బి కింద ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కింద ఒక వ్యక్తి, ఏ స్టెప్లో ఆ బిజినెస్లో ఏదన్నా ఒక పర్సన్ యాక్టివేషన్లో ఉన్నా కూడా ఆ బిజినెస్ అంతా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఈ విధంగా బి అనే వ్యక్తి 300 పాయింట్లు చేసుకోవడం వల్ల 8%కి ఎలిజిబుల్ అవుతాడు. సి అనే వ్యక్తి 300 పాయింట్లు చేసుకోవడం వల్ల 8%కి ఎలిజిబుల్ అవుతాడు. ఇక్కడ కంపెనీ 750 ఓచర్ అనేది బీసీ ఇద్దరు వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళుగా కంపెనీకి బిజినెస్ ఇచ్చారు, లెవెల్ అనేది మీట్ అయ్యారు కాబట్టి. కానీ ఇక్కడ ఏక్ అనేది ఆ ఓచర్ రాదు. ఎందుకంటే వీళ్ళిద్దరు చేసిన బిజినెస్ కాబట్టి కంపెనీ వాళ్ళకే ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. ఇప్పుడు మన బిజినెస్లో జనరల్గా మనం చేస్తే అప్లైనర్కి ఏదో వస్తుంది అనుకుంటాం తెలియని వ్యక్తులు. కానీ అక్కడ అప్లైనర్ కంటే ముందుగా మనం ఎవరైతే కంపెనీకి బిజినెస్ ఇచ్చామో మనకే కంపెనీ ముందు శాలరీ ఇస్తుంది, మనల్నే ముందు ఐడెంటిఫై చేస్తుంది. మనకి ఇచ్చిన తర్వాత మన లెవెల్ని బట్టి మనకి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అప్లైనర్కి వస్తుంది. అంటే ఇక్కడ ఎవరు చేస్తే వాళ్ళకే ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూస్తే 4వ పిక్చర్లో ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఏ వ్యక్తి బీకి పరిచయం చేశాడు బిజినెస్, బి వ్యక్తి సికి పరిచయం చేశాడు, సి వ్యక్తి డికి పరిచయం చేశాడు. ఈ మధ్యలో ఏబిసి ముగ్గురు వ్యక్తులు అంటే బిజినెస్ అంతగా అర్థం చేసుకోలేదు, వాళ్ళు ఫాస్ట్గా ముందుకు రావాలనుకోలేదు. కానీ డి అనే వ్యక్తి బిజినెస్ గురించి అర్థం చేసుకొని అతను 300 పాయింట్లు చేయడం వల్ల డైరెక్ట్గా అతను 8%కి ఎలిజిబుల్ అవుతాడు. ఆ బిజినెస్ అంతా కూడా అందరికీ కన్సిడర్ అవుతుంది. ఎందుకంటే ఒకరి ద్వారా ఒకరు వచ్చారు కాబట్టి అందరూ 8%కి ప్రమోట్ అవుతారు. కానీ ఆ ఓచర్ మాత్రం డి అనే పర్సన్కి మాత్రమే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫాస్ట్ స్టార్ట్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్లు అంటే ఏ వ్యక్తి కన్సిడర్ చేస్తారు, ఎలా చేసుకుంటే మనకు ఓచర్ వస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్గా ఇది. ఎవరైతే మన కంపెనీకి డైరెక్ట్ బిజినెస్ ఇస్తామో మనకు ఆ ఓచర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ అంటే ఏంటి? జనరల్గా మనం ఫాస్ట్గా 300 పీవీ చేసుకుంటే 8% అన్నాం కదా, అలా మన కింద ఒక ముగ్గురు వ్యక్తుల్ని, ఇప్పుడు నేను లాస్ట్ మంత్లో ఫాస్ట్ స్టార్ట్ అయ్యాను, నేను అయిన తర్వాత నా కింద ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని ఒకే నెలలో డైరెక్ట్గా ఇప్పుడు మనకి బిజినెస్ మంత్ ఏదైతే ఉందో ఆ నెలలో ఒకే నెలలో ముగ్గురిని ఫాస్ట్ స్టార్ట్కి ఎలిజిబుల్ చేయించడం వల్ల మనకి సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ 8% అనే ప్రమోషన్ వస్తుంది. వీళ్ళ ముగ్గురికి కూడా బీసీడీ ముగ్గురు వ్యక్తులకి ఫాస్ట్ స్టార్ట్ వల్ల వచ్చే బెనిఫిట్లు వస్తాయి, ఓచర్ వస్తుంది, అలానే వాళ్ళకి వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. వాళ్ళతో పాటుగా మనం కూడా డైరెక్ట్గా ఫాస్ట్ స్టార్ట్ 8%కి ఎలిజిబుల్ అయ్యేసి సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ అంటే ప్రమోషన్ వస్తుంది. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళకి అందరికీ 8% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది. నెక్స్ట్ లెవెల్ చేంజ్ అవుతారు, మనం కూడా నెక్స్ట్ లెవెల్కి చేంజ్ అవుతాము. అందరూ ఛాంపియన్స్ డేలో హ్యాండ్ తీసుకోవచ్చు, ఎందుకంటే అందరం మన లెవెల్ అనేది చేంజ్ చేసుకున్నాం కాబట్టి. అతను సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ 8%కి 1000 రూపీస్ వాల్యూ చేసే ప్రోడక్ట్ ఓచర్ వస్తుంది. ఎందుకంటే ముగ్గురిని ఒకే నెలలో ప్రమోట్ చేయబట్టి కిందున్న వాళ్ళకు కూడా 750 వాల్యూ చేసే 750 రూపాయలు వాల్యూ చేసే మనం ఆమ్లా నూనె ప్రోడక్ట్స్ అనుకున్నాం కదా, ఆ ఓచర్ అనేది వాళ్ళకు కూడా వస్తుంది. ఈ విధంగా నలుగురు ఓచర్స్ తీసుకోవచ్చు, నలుగురికి ఇన్కమ్ 8% తోటి వస్తుంది, నలుగురికి ఛాంపియన్స్ డేలో హానరింగ్ ఉంటుంది. ఈ విధంగా మనము డైరెక్ట్గా చేసుకోవడం వల్ల మన లెవెల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, మనం ఇన్కమ్ కూడా మంచిగా తీసుకోవచ్చు, ఫాస్ట్గా ముందుకు కూడా వెళ్ళొచ్చు. సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ 8%, అసలు సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు? ఏ డిస్ట్రిబ్యూటర్ హూ మేక్స్ 4500 పీవీ. జనరల్గా మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ 4500 పీవీ చేస్తే ఒకే నెలలో ఫాస్ట్ స్టార్ట్ అవుతామని. దాని గురించి ఇది 4500 పాయింట్లు మనం ఒకే నెలలో డైరెక్ట్గా చేయగలిగితే మనం డైరెక్ట్గా 16% అనేది ఎలిజిబుల్ అవ్వచ్చు. మనం ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్ట్గా కూడా క్వాలిఫై అవ్వచ్చు. మనకి వచ్చే శాలరీ అనేది 16% తోటి కన్సిడర్ చేసి ఇస్తారు పర్ఫార్మెన్స్ బోనస్. దాంతోపాటుగా మనం ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అయినందుకు, బ్రాంజ్ డైరెక్టర్ అయితే మన కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ ఇస్తుంది, అది డైరెక్టర్ బోనస్ రూపంలో, అది కూడా మనకు 15% యాడ్ అవుతుంది. ఇలా ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అనేది మనం ఒకే నెలలో 4500 పీవీ బిజినెస్ ఇవ్వడం వల్ల కంపెనీకి మనకి డైరెక్ట్గా 16% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. దాంతోపాటుగా డైరెక్టర్ బోనస్ కూడా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది.
It means that in a single month we need to make business 4,500 PV with self or self and group instead of 5,500 PV to qualify as bronze director. స్లోగా ఇలా మనం చేసుకుంటే 5,500 పాయింట్లు దాటితే మనం బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవుతాం. కానీ మనం జాయిన్ అయిన నెలలోనే బిజినెస్ని బాగా అర్థం చేసుకునేసి జాయిన్ అయిన నెలలో అర్థం చేసుకొని నెక్స్ట్ మంత్ అయినా జాయిన్ అయిన 2వ నెలలో అయినా కూడా మనం ఇలా 4,500 PV అనేది ఒకే నెలలో మన కింద ఉన్న 6 వ్యక్తుల ద్వారా మన సెల్ఫ్ తోటి కలిపి బిజినెస్ ఇచ్చినట్లయితే మనం ఒకే నెలలో కూడా ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్గా కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. బ్రాంజ్ డైరెక్టర్ ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి ఫాస్ట్గా అంటే ఇక్కడ మనం ఒక 3 వ్యక్తుల ద్వారా అయినా కూడా మనం బిజినెస్ చేసుకొని ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వచ్చు. బీసీడీ 3 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఎవరికి వాళ్ళుగా టీమ్ బిల్డింగ్ చేసి వాళ్ళు చేసిన బిజినెస్ అది మన సెల్ఫ్ తోటి కలిపి టోటల్ పీవీ అనేది ఆ 4 వ్యక్తుల ద్వారా 4,500 పాయింట్లు దాటితే మనం ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. ఇలా 3 వ్యక్తుల ద్వారా అయినా కూడా మనం బిజినెస్ బాగా చేస్తే కంపెనీకి బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వచ్చు. ఇలా 2 వ్యక్తుల ద్వారా బాగా డెప్త్గా లెగ్స్ తీసుకెళ్ళి సపోర్ట్ చేసినా కూడా 2 వ్యక్తులతో కూడా మనం ఫాస్ట్గా బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వచ్చు. అక్కడ టోటల్ పీవీ అనేది 4,500 పాయింట్లు దాటాలి. అది కండిషన్. అక్కడ వ్యక్తులు ఎంతమంది ఉన్నారని కాదు, మనం ఎంత బిజినెస్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే ఇది ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ చెప్పుకున్నా. ఇప్పుడు ఫాస్ట్ ఆర్ట్ సిల్వర్ డైరెక్టర్ ఎలా అవ్వాలి? ఇప్పుడు సెల్ఫ్లో నేనున్నాను, నా కింద ఉన్న వ్యక్తులకు కూడా నేను ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ గురించి చెప్పడం వల్ల నా కింద ఉన్న బి అనే పర్సన్ ఫాస్ట్గా 5,600 పాయింట్లు ఒకే నెలలో చేసుకున్నాడు. అంటే అక్కడ అతను ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్కి ఎలిజిబుల్ అయ్యాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను శాలరీ తీసుకోవాలనుకుంటే అసలు అక్కడ బి అనే వ్యక్తితో సంబంధం లేకుండా నేను సైడ్ వాల్యూమ్ చేసుకోగలిగితే మినిమం 1,800 సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫికేషను, మినిమం 1,800 టీమ్ బిల్డింగ్ అయితే 2,100 అక్కడ నేను చేసుకోగలిగితే నా సెల్ఫ్లో ఇంకా సైడ్ సి అండ్ డి లెగ్స్ నుంచి నాకు సిల్వర్ డైరెక్టర్గా ప్రమోషన్ వస్తుంది. నాకు సిల్వర్ డైరెక్టర్తో శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ బి అనే వాళ్ళకి బ్రాంజ్ డైరెక్టర్గా శాలరీ వస్తుంది, నాకు సిల్వర్ డైరెక్టర్గా శాలరీ వస్తుంది. ఈ విధంగా ఒకే నెలలో సిల్వర్ డైరెక్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఏబిసిడి 3 వ్యక్తులు ఉన్నారు. నేను సెల్ఫ్లో ఒక 30 పాయింట్లు తీసుకున్నా. నేను బి అనే వ్యక్తి బిజినెస్ని పరిచయం చేస్తాను, కానీ అతని బిజినెస్ని అర్థం చేసుకోలేదు. అతని ద్వారా వచ్చిన ఈ అనే వ్యక్తి మాత్రం అతను డైరెక్ట్ 6,000 పాయింట్లు చేశాడు. అంటే అతను ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్కి ఎలిజిబుల్ అయ్యాడు. అంటే అతని కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది బ్రాంజ్ డైరెక్టర్గా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ బీఈలతో సంబంధం లేకుండా సైడ్ సి అండ్ డీల్ నుంచి నేను సైడ్ వాల్యూమ్ చేసుకుంటే సిల్వర్ డైరెక్టర్గా క్వాలిఫై అవుతాను. నాకు కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఒకే నెలలో ఫాస్ట్గా చేసుకుంటే మన కింద ఉన్న ఒక వ్యక్తి పని చేయకపోయినా కూడా ఆ వ్యక్తి ద్వారా కింద వచ్చిన వ్యక్తి ద్వారా మనం కంపెనీకి బిజినెస్ ఇవ్వగలిగినా మనం సపోర్ట్ చేసి ఆ వ్యక్తి ద్వారా అయినా కూడా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి నా టీంలో పలానా యాక్టివ్లో లేరు అని కొంతమంది సీనియర్స్ అనుకుంటుంటాం. వాళ్ళు యాక్టివ్గా లేకపోయినా కూడా వాళ్ళ కింద మనకు తెలిసిన ఇంకొక మంచి వ్యక్తిని వేసుకొని మనం బిజినెస్ ఇచ్చినా కూడా మనకు ఆ లెగ్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ లేనిది 4,500 పీవీ తోటే మనం 5,500 చేసేదాని బదులుగా ముందుగానే మనం బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వచ్చు. మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ 16% తోటి వస్తుంది. దానివల్ల మనం నెక్స్ట్ లెవెల్స్ అనేది ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ విధంగా ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యామో మన కింద ఉన్న వాళ్ళకి కూడా డూప్లికేషన్ చేయడం వల్ల వాళ్ళు కూడా మనలాగా శాలరీ తీసుకోవాలనుకుంటారు కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిజినెస్ని అర్థం చేసుకొని వచ్చాం. ముందుకెళ్ళాలనుకుంటే లెవెల్ చేంజ్ చేసుకోవాలి. ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో మనం చేసి మన టీంకి నేర్పించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్ చేంజ్ అవ్వాలనుకుంటారు. అందువల్ల అందరి లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. ప్రతి ఒక్కరి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మనం ఈజీ వేలో చాలా సింపుల్గా మనం బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మన టీంలో కానీ మన ఇన్కంలో కానీ మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. అచీవింగ్ న్యూ టైప్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అలా చేసుకోవడం వల్ల ఫాస్ట్గా చేసుకోవడం వల్ల మనకి కంపెనీ టర్న్ ఓవర్లో బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అనే ఇన్కమ్ కూడా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఫాస్ట్ ఆర్ట్ బ్రాంజ్ డైరెక్టర్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్లు మనకి. కాబట్టి మన టీంలో ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఫాస్ట్ ఆర్ట్ గురించి తెలుసుకున్నాం. ఫాస్ట్ ఆర్ట్ ఎలా అవ్వాలి, మనం ఎంతమంది వ్యక్తులతో చేసుకోవాలి, ఆ బిజినెస్ మనకి ఎలా యాడ్ అవుతుంది, ఎంత పీవీ చేస్తే మనకు నెక్స్ట్ లెవెల్ అనేది వస్తుంది, ఎలా సింపుల్గా చేసుకోవచ్చు అనేది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి అయినా కూడా
మెయిన్గా ఎందుకు చెప్తున్నా అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని, సీనియర్స్కి ఆల్రెడీ తెలుసు మనకు ఫాస్ట్ స్టార్ట్ అంటే ఏంటి, ఎంత పీవీ చేస్తే మనం ఏ లెవెల్ మీట్ అవుతుంది అని. అలా మన టీంలో వాళ్ళకి మనకు ఉన్న సీనియర్స్ అయినా కూడా మన టీంలో ఉన్న వాళ్ళని లిస్ట్ అవుట్ చేసుకొని మనం ఈ ప్లానింగ్ అనేది ఇచ్చినప్పుడు సింపుల్గా చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు లెవెల్ చేంజ్ చేసుకోవాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలని మన బిజినెస్లోకి వచ్చాం కదా. అది ఎలా ఫాస్ట్గా చేసుకోవాలి, మనం ఎలా కంపెనీలో ముందుకెళ్ళాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు మనం సింపుల్గా మన లెవెల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది మన బిజినెస్లో ఫస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అలా మనం ఫస్ట్ అచీవ్మెంట్ తీసుకున్న వాళ్ళం అవుతాము. అలానే దాని ఇంపార్టెన్స్ మన టీంలో వాళ్ళకి మనం తీసుకొని చెప్పినప్పుడు వాళ్ళు కూడా మనలాగా చేసుకోవాలని ముందుకు వస్తారు. ఈ విధంగా మన టీంలో నెంబర్ ఆఫ్ ఫాస్ట్ స్టార్ట్లను పెంచుకొని నెంబర్ ఆఫ్ ఫాస్ట్ బ్రాంచ్ డైరెక్టర్లను పెంచుకోవడం వల్ల మనం అదే వర్క్ సేమ్ డూప్లికేషన్ చేసి, ఇప్పుడు మనం ఫాస్ట్ స్టార్ట్ అయితే మన కింద ఉన్న వాళ్ళకి డూప్లికేషన్ చేస్తాం, మనం ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అయితే మన కింద ఉన్న వాళ్ళకి డూప్లికేషన్ చేస్తాం. వాళ్ళు కూడా అదే వేలో మనలాగా ఇన్కమ్ తీసుకోవాలనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఫాస్ట్ స్టార్ట్ల మీద ఫోకస్ చేసి మన టీంలో నెంబర్ ఆఫ్ ఫాస్ట్ స్టార్ట్లను పెంచుకోవడం వల్ల ప్రతి ఒక్కరం కూడా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే కంపెనీ ఇచ్చే ఆఫర్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకే బెనిఫిట్. మనం ముందుకెళ్ళాలి, వీళ్ళని ఎలా సక్సెస్ చేయాలని కంపెనీ ప్లాన్లో ఆ విధంగా పెట్టడం జరిగింది. ఈ విధంగా 6 నెలల్లోనే సింపుల్గా మనం ఒక క్రౌన్ డైరెక్టర్గా కార్ ఫండ్ తీసుకుంటూ, హౌస్ ఫండ్ తీసుకుంటూ 1 lakh ఇన్కమ్ తీసుకునే అవకాశం ఎక్కడ ఉంటుందంటే మన టీంలో ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్లను పెంచుకుంటే 6 నెలల్లోనే అలా ఇన్కమ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఇలా మనం ఫాస్ట్గా చేసుకున్నా కూడా మన లెవెల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మన టీంలో నెంబర్ ఆఫ్ ఫాస్ట్ స్టార్ట్లను పెంచుకొని ప్రతి ఒక్కరూ సక్సెస్ తీసుకోవాలి. కాబట్టి ఈ వచ్చిన ఈ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని క్లాస్లో విని తెలుసుకున్న వాళ్ళు మనం ఎలా ముందుకెళ్ళాలని అప్లైన సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే క్లాస్ వినని వాళ్ళకి మన టీంలో విన్న సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సేమ్ డూప్లికేషన్ చేస్తే పలానా క్లాస్ జరిగింది, పలానా బెనిఫిట్ ఉంటుంది మనకు చేసుకుంటే అని ప్రతి ఒక్కరూ ఫాస్ట్ స్టార్ట్ల మీద ఫోకస్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.